హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు రెసిపీ వచ్చేసి నేతి సున్నుండలు. ఇవి చాలా బలం అండి. పిల్లలకు కానీ, పెద్దలకు కానీ అవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ మీద ఒక పెద్ద కడాయి పెట్టుకొని నేనైతే పొట్టుపప్పు తీసుకున్నాను. హాఫ్ కేజీ తీసుకున్నాను. దీన్ని సిమ్‌లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనకి అర్థమైపోతుంటుంది. అవి ఎర్రగా మంచి స్మెల్ వచ్చేటప్పుడు చూసుకొని మనం వీటిని వేరే ప్లేట్లోకి మార్చుకొని వాటిని చల్లారనివ్వాలండి. ఇవి కొంచెం చల్లారాక ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకునేటప్పుడు మరీ ఫైన్ పౌడర్లా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంగా మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఒక పెద్ద బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి నేను పావు కిలో దాకా బెల్లాన్ని నా టేస్ట్‌కి తగ్గట్టు తీసుకున్నాను. ఇలా తురిమి తీసుకుంటున్నాను. మీ పేస్ట్‌కి తగ్గ క్వాంటిటీ బెల్లాన్ని మీరు తీసుకోండి. ఈ బెల్లం మొత్తం ఈ మినప్పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా. ఇప్పుడు కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ లేదా మొత్తం నెయ్యి వేసేసి ఇది కలుపుకోవాలి. పిండి ఆరిపోతుంది అనుకున్న వాళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండ చుట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఇలాచీ పౌడర్ వేస్తున్నాను మంచి స్మెల్ కోసం. ఒకసారి ఇది కూడా కలిసేలాగా కలుపుకొని మంచిగా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా ఉండలు చుట్టుకున్నామంటే సూపర్ టేస్టీ ఉంటాయండి. ఇంటిల్లిపాదికి నచ్చుతాయి. ఇవి 15-20 డేస్ స్టోర్ చేసుకోవచ్చు మనం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.